హలో అందరూ నమస్కారం. మీరు చూసిన ఎల్డీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్, తన పేరు వింటే తప్పు చేసే వాడికి తప్పించుకోవడం చాలా కష్టం, చాలా కామ్ ఉంటాడు. ఒక్కసారి దండయాత్ర మొదలు పెడితే దండ పెట్టిన అవుతాడు. ఒక ఆర్ట్ అని చెప్పొచ్చు, తన ఒక వీజీ అని చెప్పొచ్చు, తన ఒక యాక్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు తన కొత్తగా ఏంటంటే మెన్స్ రైట్స్ కోసం పోరాడే ఒక మంచి ధీరుడు అని చెప్పవచ్చు. అతనండి మన శేఖర్ భాష గారు. వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ సార్. నమస్కారం. సో ముందుగా ఒక విషయం చెప్పాలి సార్, మేము మీకు ఒక ఇంటర్వ్యూ కావాలని ఒక చాలా మంది అడిగాము సార్, బిగ్ బాస్ టైంలో అడిగాము. సో మీకు చాలా బిజీ షెడ్యూల్ వల్ల మీరు ఇవ్వలేకపోయారు. కానీ ఈ రోజు మేము బయటకు వెళ్తుంటే మమ్మల్ని గుర్తుపట్టి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, ఈ రోజు మాకు ఇంత టైం ఇచ్చినందుకు ముందుగా చాలా వందలు చెప్పుకుంటాం సార్. గొప్ప వాళ్ళతో గొప్ప వాళ్ళు గారు, వాళ్ళు చేసే పని వాళ్ళు గొప్ప అవుతారని ఈ రోజు లైవ్ ఎగ్జాంపుల్ చూసాము. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ముందుగా మేము అడగాలంటే ఫస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఇండస్ట్రీకి ఒక డైరెక్టర్ అవ్వాలని వచ్చారు. అవును. సో మీ అడుగు అసలు ఈ డైరెక్టర్ కావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సో డైరెక్టర్ అనుకున్న మీరు ఈ ఆర్జేకి రావడం ఎలా, అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలనుకున్నాను అంటే మంచి సినిమా తీద్దాం అనేది ఫస్ట్ నుంచి కొడుకు. ఎప్పుడు నాకు 10th నుంచే ఆ పురుగు ఉండే. సో అవకాశాల కోసం అక్కడెక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ట్రై చేసిన పెద్ద ఉపయోగం లేదు. అంటే ఇంజనీరింగ్ చేస్తూనే ఒక పక్క ఇట్లా డైరెక్టర్ కలవడం ఇట్లాంటి పనులు చేసేవాడిని. వాళ్ళు ఏళ్ళు చదువుకోమా బుద్ధిగా ఇట్లాంటి పని పెట్టుకోవాలని చెప్పి పంపించేసేవాళ్ళు. తర్వాత నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కనపడనేవాళ్ళు. మధ్యలోనే తర్వాత ఇంకొంతమందిని గెలిచేవాడిని. కంప్లీట్ అయిపోయిందని, కంప్లీట్ కాకముందే అని చెప్పేసి చేద్దాం వాళ్ళు ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు. సరే అయిపోయిన తర్వాత ఆ టైంలో అంటే చేస్తున్న టైంలోనే ఏదో రకంగా దూరాలి దీంట్లో అని చెప్పి యాంకరింగ్ లేకపోతే టీవీ ఆర్టిస్టులు కావాలని సీరియల్స్ కోసం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా న్యూస్ రీడింగ్ కావాలని ఇట్లా అన్నిటికీ ఫోటోలు వేసేది. అలా వేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ జెమినీ మ్యూజిక్ లో విజయ్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. సో అప్పుడు చిన్నపిల్లల ప్రోగ్రామ్ చేసేవాడిని. ఆ తర్వాత అది క్లిక్ అయ్యి 1 సంవత్సరం అయినప్పటికీ నాకు రేడియోలో ఒక ఆఫర్ వచ్చింది. సో మీరు అడిగింది ఏంటంటే ఆర్జేగా నేను అవ్వాలని ఈ రోజు అనుకోలే. ఓకే, మీ డ్రీమ్ అసలు నాకు ఆర్జే అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు అప్పుడు. ఓకే, సరే రేడియోలో ప్రెసెంటర్ మాట్లాడతారు, దాంట్లో ఏముంది పెద్ద, దానికి ఇంత క్రేజ్ అది ఉంటుందని ఏం అనుకునేవాడిని కాదు. ఏదో ఎక్స్ట్రా ఇన్కమ్, నేను యాంకరింగ్ చేస్తున్నాను కదా, యాంకరింగ్ అంటే నాకు మంచి ఇదే రెస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమా చేశాను అనుకో, ఆ సినిమా సంవత్సరానికి 2 ఏళ్ళకి వస్తుంది. వచ్చే అంటే నేను ఇప్పుడు చేసిన సంవత్సరం తర్వాత నేను కనబడతాను జనాలకి. లేదు టీవీ సీరియల్ అనుకో, ఇవాళ చేస్తే ఒక నెల రోజుల లోపల మన టీవీలో కనబడతాం. అదే యాంకరింగ్ అనుకో, లైవ్ చేస్తుంటే అట్లా జనాలకి కనబడతాం అనమాట. ఇన్స్టెంట్ పాపులారిటీ. సో ఆ రకంగా నాకు యాంకరింగ్ అంటే ఇష్టం. అలా జెమినీ మ్యూజిక్ లో యాంకరింగ్ స్టార్ట్ చేసి కొంత మంచి పేరే ఉంది. ఆ పేరుతోటి అదే బిల్డింగ్ లో ఎఫ్ఎం ఛానల్ స్టార్ట్ అయినప్పుడు సరే వీళ్ళని ట్రై చేద్దాం, వీళ్ళ వాయిస్లు కూడా బాగుంటాయి కదా అని చెప్పి మమ్మల్ని కొంతమందిని అడిగినప్పుడు ఆడిషన్లు ఇచ్చాం. సరే ఎంతో కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, 1 గంటకి 6,000 ఎక్స్ట్రా ఇస్తా ఉన్నారు. సరే చేద్దాం అని చెప్పి ఇటు విజయం చేసుకుంటూనే ఇంకా ఆర్జేగా స్టార్ట్ చేశాను. సో అలా ఆర్జేగా స్టార్ట్ చేసింది తప్ప నేను ఆర్జే అవ్వాలి అని చెప్పి ఏ రోజు అనుకోలేదు. బట్ ఆర్జేగా స్టార్ట్ చేసిన తర్వాత నాకు దాని స్కోప్ ఏంటి, దాని రేంజ్ ఏంటి అనేది అర్థమైంది అనమాట. సో ఆర్జేగా వచ్చిన పాపులారిటీ నాకు సంవత్సరం పాటు విజయ్గా చేస్తే ఎంత పాపులారిటీ వచ్చిందో అది నెల రోజుల్లో ఆర్జేగా చేస్తే వచ్చింది. అప్పట్లో కెవ్వు కేక అని ఒక పదం స్టార్ట్ చేశాను అనమాట, ఊత పదం లాగా. అది ఎంత వైరల్ అయిపోయిందంటే మంచి పాపులారిటీ వచ్చింది దాంతో. ఆ తర్వాత మీరు తెలుసు కెవ్వు కేక పాటలు రావడం, కెవ్వు కేక సినిమాలు రావడం, ఎక్కడ పట్టినా కెవ్వు కేక అనేది బాగా ఇది అయిపోయింది. తర్వాత అసలు అప్పుడు దాకా శేఖర్ భాష కెవ్వు కేక, శేఖర్ భాష కెవ్వు కేక మాత్రం చాలా మందికి తెలుసు. అలా ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే ఆ రేడియో ప్రోగ్రామ్కి అవార్డు రావడం, మంచి అవార్డు, అది నేషనల్ లెవెల్ గుర్తింపు. ఆ తర్వాత వేరే ఛానల్లో బిగ్ ఎఫ్ఎం లో అవకాశం రావడం. సార్ మీకు ఇష్టం లేకపోయినా ఆర్జేలో అడుగు పెట్టారు. ఇష్టం లేకపోవడం అనేది లేదు, అలా అని ప్రత్యేకంగా దానికోసం ఏం లేదు. మాట్లాడమే కదా, ఏదైనా అక్కడ కనబడుతూ మాట్లాడదా, ఇక్కడ కనబడకుండా మాట్లాడతాం. ఇష్టం లేకపోయినా ఆర్జే అడుగు పెట్టినప్పుడు 18 అవార్డులు, అసలు ఇండియాలో ఎవరు రానంత అతిపెద్ద అవార్డులు మీకు రావడం చాలా గ్రేట్ సార్. సో ఇష్టమైనటువంటి డైరెక్టర్ గా మిమ్మల్ని చూడొచ్చుగా. అంటే ఒక పర్టికులర్ టైంలో మనం ఏవో అనుకుంటాం, అంత ఈజీగా దాన్ని చేసేయడం. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇక ఇంట్లో కాస్త వీడు సెటిల్ అయ్యాడు అంటే, ఫస్ట్ నుంచి విజయ్గా చేస్తున్నప్పుడు కూడా, అప్పుడు జెమినీ మ్యూజిక్ లో స్టార్ట్ అయినప్పుడు ఎంత ఒక 6,000 కూడా లేకుండా శాలరీ. అలాగే దీనికోసం ఎక్స్ట్రా శాలరీ వస్తుంది, దీంట్లో 2 కలిపి 12,000 13,000 వస్తుండే. అలా స్టార్ట్ చేసింది. అప్పుడు
ఒరే వీడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొని అప్పట్లో 25,000 30,000 స్టార్టింగ్ సాలరీస్ వస్తుంటాయి, ఎందుకు ఇటు పోతున్నాడు. మా నాన్న రోజు భోజనానికి కూర్చోవాలంటే భయం వేసేది టేబుల్ మీద. ఇంక ఎన్నాళ్ళు ఈ వేషాలు, శుభ్రంగా చదువుకున్నావు, ఏం కర్మ నీకు, చేసుకోవచ్చు కదా సాఫ్ట్వేర్ కంపెనీలో. అది కూడా కొన్నాళ్ళు చేశాను. యాక్చువల్గా ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తూ యాంకరింగ్ చేసేవాడిని ఒక 6-8 నెలలు. తర్వాత ఎప్పుడైతే యాంకరింగ్ తో పాటు ఆర్జేయింగ్ కూడా వచ్చిందో రెండింటి మీద బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒకటి వదిలేయాల్సి వచ్చింది. ఓకే. సో ఏదో రెండింటినే చేయగలిగాను నేను. సో అలా అది వదిలేసిన తర్వాత బాగా షంటింగ్ ఎక్కువైంది. సరే చూద్దాం, 1 సంవత్సరం 2 సంవత్సరాల టైం అన్న ఇట్లా అడుగుతున్న టైంలో బిగ్ ఎఫ్ఎం లో ఆఫర్ వచ్చింది. బిగ్ ఎఫ్ఎం అంటే మన అంబానీ కంపెనీ. శాలరీ కూడా హ్యాండ్సమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంత జీతం లేకుండా అప్పట్లో. సో పర్లేదు, అమ్మ కొడుకు సెటిల్ అయ్యాడు మంచి కంపెనీలో. అప్పటి నుంచి ప్రెషర్ తగ్గింది. అలా కాస్త పేరు అండ్ అలాగే కొంత సెటిల్ అవ్వడంతో ఏం చేశారు, హౌస్ లోన్, కార్ లోన్ అన్ని పెట్టించారు. ఓకే. ఇప్పుడు నేను ఉద్యోగం వదిలేసి డైరెక్షన్కి వెళ్ళాను అనుకో, ఓకే, అది సినిమా వస్తుందో రాదో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. కానీ ఇదైతే ఖచ్చితంగా ప్రతి నెల ఇన్స్టాల్మెంట్లు కట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి, నెల విడిచి సాయం చేయలేని పరిస్థితి. సో చూద్దాం వచ్చినప్పుడే వస్తుందని చెప్పి మెల్లగా ఉద్యోగం చేసుకుంటున్నాను. అటు సైడ్ పెద్ద ఎక్కువ ఫ్యూచర్ లో డైరెక్టర్ శేఖర్ భాష టైటిల్ చూడొచ్చా అని మా క్వశ్చన్. చూద్దాం. ఓకే. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ కథ కూడా రాసి పెట్టుకున్నాను కొన్ని. మంచి టైం చూసి అన్ని కుదిరితే చేద్దాం ఖచ్చితంగా. సార్ ప్రపంచానికి తెలిసిన పేరు ఆర్జే శేఖర్ భాష అని, కానీ ఎవరు తెలియని పేరు రాజశేఖర్ మీ పేరు. ఎందుకని మీరు మీ పేరు ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోరు ఎందుకు అసలు అని? యాక్చువల్గా రాజశేఖర్ అని మీరు గూగుల్ కొట్టారనుకోండి, ఏమొస్తుంది? సినిమా యాక్టర్ రాజశేఖర్ రావచ్చు, వైఎస్ రాజశేఖర్ రావచ్చు, అమ్మ రాజశేఖర్ రావచ్చు, ఇంకా బోర్డు మంది రాజశేఖర్లు ఉన్నారు. అది శేఖర్ భాష అని పెట్టాను ఒకటే వస్తుంది. సో పాయింట్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే నా పేరు కూడా నాకు అంత పెద్ద ఇష్టం లేదు. రాజశేఖర్ అంటే నాకు ఫస్ట్ నుంచి మా అమ్మ నాన్న పెట్టిన పేరు అయినా కూడా నాకు ఏదో అలా అనిపించేది. కానీ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైతే జెమినీ మ్యూజిక్ లో చేసానో దాంట్లో ఇంకొక రాజశేఖర్ ఉండేవాడు. సో ఇద్దరు రాజశేఖర్లే. అప్పుడు ఏమైంది, ఒరే నువ్వు రాజు తీసుకొని నేను శేఖర్ తీసుకుంటా అని చెప్పి మేము ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాం అనమాట. సో వాడు నేను రాజు అని చెప్పేవాడు, నేను తీసే శేఖర్ అని చెప్పేవాడు అనమాట. సో తర్వాత మెల్లగా రాజశేఖర్ కాస్త శేఖర్ అయిపోయింది. శేఖర్ అయిన తర్వాత రేడియోకి వచ్చినప్పుడు, రేడియోలో ఏం చేస్తారంటే మీరు గమనించాలి, రేడియోలో ఆర్జీల పేర్లన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉండవు. వాళ్ళ పేర్లు ముందు వెనకాల ఏదో ఒకటి పెట్టడము, లేకపోతే కట్ చేసుకోవడము, ఇలా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఆర్జింగ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్ అవుతున్న టైం అనమాట. శంకర్ దాదా జిందాబాద్ అనుకుంటా. ఆ టైంలో శేఖర్ దాదా అని పెడదాం ఈ పేరు ఆర్జేగా అని చెప్పి ఆయన నన్ను మా స్టేషన్ హెడ్ స్టార్ట్ చేశాడు. సో అప్పుడు నేను ఫస్ట్ శేఖర్ దాదా, శేఖర్ భాషే కాదు, శేఖర్ దాదా అని చెప్పి ప్రోగ్రామ్ ఉండే. తర్వాత ఎప్పుడైతే స్టేషన్ మారిపోయి వేరే స్టేషన్కి వెళ్ళాను, నువ్వు అదే పేరు పెట్టుకుని ఈ స్టేషన్ లో చేస్తే మనకి ఆ స్టేషన్ రికాల్ వెళ్తుంది, నువ్వు అలా చేయొద్దు, వేరే పేరు ఏదైనా పెట్టుకో, శేఖర్ దాదా కాదు, శేఖర్ ఇంకేదైనా పెట్టు, ఇంకేదైనా పవర్ఫుల్ గా అలా ఉండాలని చెప్పి అప్పుడు నేను శేఖర్ భాష అని పెట్టాను అనమాట. అంటే దీంట్లో 2 కారణాలు. ఒకటి, రజనీకాంత్ భాష అంటే నాకు రజనీకాంత్ బాగా ఇష్టం. దీంతో పాటు నేను మాట్లాడే భాష ట్విస్టెడ్ గా ఉంటది, ప్రతి దాంట్లో వంకర టింకరగా ఎత్తుకుతుంటాన్ని. అలా దానికోసం అలా పెట్టాం అనమాట. అది బాగా పాపులర్ అయ్యి శేఖర్ భాషగా స్థిరపడిపోయింది 18 ఏళ్ళుగా. అది లెక్క. సార్ మీరు మాట్లాడుతుంటే చాలా పాయింట్ పైన మాట్లాడుతుంటారు సార్, ప్రజలకు బాగా నచ్చుద్ది. అంటే మిమ్మల్ని మీరు ఏమైనా లా చేశారా, లేకుంటే ఏమైనా టీచర్ గా చేశారా? ఇంత అంటే పాయింట్ పైన మాట్లాడడం వల్ల ఎలా సాధ్యం సార్ మీకు? అది 18 ఏళ్ళు, ఆల్మోస్ట్ 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో. రోజు షోలు చేస్తుంటాము. షో చేయడం కోసం అలా చేసి రోజు షో ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయినప్పుడు ఇవాళ బర్త్డేల దగ్గర నుంచి ఇవాళ డే స్పెషాలిటీ ఏంటి, ఇవాళ చరిత్ర పుటలో ఏం జరిగింది అన్ని కూడా ప్రిపేర్ అవుతాం. ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవాళ చరిత్ర పుటలో పలానా ఈవెంట్ జరిగింది, సిపాయి తిరుగుబాటు జరిగింది అన్నప్పుడు ఆ కథ చెప్పాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన మొత్తం చదవడం నేర్చుకుంటాను. నేర్చుకున్నప్పుడు దాంట్లో డౌట్స్ వస్తాయి, దాన్ని ఇంకా వెతుకుతాం, దాన్ని బాగా తవ్వితే ఆ నాలెడ్జ్ అంతా. అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా చట్టాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసినప్పుడు దాని గురించి నీట్గా క్షుణ్ణంగా తెలుసుకుని జనాలకి చెప్పాలనే దీంతో చదవడం. ఇంకా లా అంటారా, మా నాన్న ఈజ్ అడ్వకేట్, ఆయన ఇంజనీరు, ఆయన ఆర్మీలో కూడా చేసి వచ్చారు. సో ఈయన ఈజ్ మల్టీఫెసిటెడ్ కాబట్టి ఏవో కొన్ని అలా ఆపుతాయి ఆ లక్షణాలు, అట్లా పాయింట్లు తీసి మాట్లాడడం అన్నీ కూడా, లాజిక్ ఇవన్నీ కూడా అలా.
అసలు మీ చైల్డ్హుడ్ మొత్తం ఎలా జరిగింది సార్? అసలు మీ ప్రాపర్ ఇక్కడ సార్ అసలు మీది? మాది ఖమ్మం దగ్గర గుదిమెళ్ళ అనే ఊరు. బట్ నాన్న ఉద్యోగరీత్యా మేము చాలా చోట్ల ట్రాన్స్ఫర్స్ అవుతుండే. నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, కాకినాడ, రాజమండ్రి. అమ్మ వాళ్ళది కాకినాడ. ఓకే. పుట్టింది అక్కడ నేను యాక్చువల్గా. సో అలా దాదాపు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇవాళ అన్ని సగం దేశం కవర్ చేస్తాం. చైల్డ్హుడ్ మొత్తం ఒక పర్టికులర్ పాయింట్లో జరగలేదు, అంతా తిరుగుతూ ఉండే. ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటే నాన్నకి అక్కడ ట్రాన్స్ఫర్స్ అవుతుండే. ఆరావళి, నర్మదా అక్కడ ప్రాజెక్టు, తర్వాత ఇక్కడ నెల్లూరు దగ్గర ప్రాజెక్టు, వెలుగోడు దగ్గర, ఇలా రకరకాల ప్రాజెక్ట్స్లో నాన్న వెళ్ళడము. అలా ఎక్కువగా అడవులెంబట, పల్లెటూళ్ళు ఎంబటనే తిరిగాం. చైల్డ్హుడ్ అంతా చిన్న పల్లెటూరు, అంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ అక్కడే ఉండేవి. అక్కడే ఆ సర్వేకి నాన్న వెళ్ళడం అలా. అండ్ రాజమండ్రిలో ఉన్న టైంలో అయితే మీకు గోదావరి దీంట్లో బోట్లో వెళ్ళేవాడు నాన్న. అక్కడ బొబ్బర్లంక, పిచ్చుకలంక చిన్న ఐలాండ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అక్కడ సర్వే చేసేవాడు. సో అలా డిఫరెంట్ జర్నీ అంతా. ఎక్కడ సిటీ జర్నీ లేదు నాకు. ఆఫ్టర్ ఇంజనీరింగ్ నేను హైదరాబాద్లో ఉండడం జరిగింది. సార్ మీరు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, సినిమా ఫీల్డ్ ఎట్లుంటారంటే సార్, సెలబ్రిటీస్ అయ్యేంత వరకు కష్టపడుతుంటారు, కష్టపడతారు, సినిమా తీసి ఫ్యాన్స్ కనెక్షన్ ఉంటారు. అసలు ఎందుకు సార్ మీరు ఈ పోరాటాలు చేయడం? అసలు మీకు ఏంది అవసరం అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఏం లేదు, నాకు నిజంగా పెద్ద ఉద్దేశం లేకుండా ఫస్ట్ ఏదన్నా ఉంటే రేడియోలో ఒక మాట చెప్తా, చూడండి ఇలా కొత్త చట్టం వచ్చింది, దీనివల్ల అన్యాయం జరుగుతుంది. సో అంతవరకే, అంతకు మించి దానికి ఒక పోరాటం అలా తీసుకెళ్ళాలని ఏమి ఉండదు. ఇదే చెప్తాం అంతే. ఇప్పుడు మొన్నటి దాకా ఐపీసీ ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని తీసుకొచ్చి, ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ అని బ్రిటిష్ వాడు ఇప్పుడు 1800 సంవత్సరాల్లో రాసిన చట్టం, ఇప్పటిదాకా అది అమలు చేసుకుంటూ వస్తే ఏదో చిన్న మార్పులతో. బట్ ఇప్పుడు కంప్లీట్గా మార్చేశారు భారతీయ న్యాయ సంహిత. అది వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేశారు, అవి ఏంటి జనాలకి తెలియాలి. సో నాన్న ఎట్లా కొన్ని చెప్తా ఉంటారు, మార్పులు చేర్పులు చెప్తుంటారు అడ్వకేట్గా, అవన్నీ రేడియోలో కొన్ని చెప్తుండేవాడిని అంతే. ఇది కొంచెం అరాచకం, అది సెక్షన్ చూడండి మనం మార్చుకోవాలి అని చెప్తాం. కానీ ఏమైంది, ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు హ్యాపీగా ఏదో మంచి శాలరీ, కారు, ఇల్లు కొనుక్కున్నాం, నడిచిపోతుంది అంతా. ఒక పర్టికులర్ టైంలో ఒకనొక కేసుకు సంబంధించి రాజస్థాన్ లావణ్య ఇష్యూలో నేను కొన్ని పాయింట్స్ రైజ్ చేశాను. ఎందుకు ఇవి అడగట్లేదు, ఎందుకు దీని ప్రస్తావన రావట్లేదు అని చెప్పి కొన్ని ఎఫ్ఐఆర్ కాపీస్ కావచ్చు, లేకపోతే కంప్లైంట్లో ఈవిడ సంతకాలు పెట్టింది. అంటే ఇట్లా ఎంతమంది మీద అయినా సరే ఒక మహిళ కేసు పెట్టచ్చా? ఫస్ట్ టైం వాడు మొగుడు వాడు కావాలని చెప్పి వాడి మీద కేసు పెట్టి, ఒక సంవత్సరం కూడా తిరగకుండా వీడి మొగుడు వీడు నాకు కావాలని చెప్పి ఇంకోటి మీద కేసు పెట్టి, ఇలా ఈవిడ అయితే మనకి రెండో తెలుస్తున్నాయి. కానీ కొంతమంది అయితే 7-8 మంది మీద కేసు పెట్టిన వాళ్ళు కూడా. అది బయటకు చూపించకుండా కేవలం నేను అమ్మాయిని నేను నష్టపోయాను, నన్ను వీడు వాడుకొని మోసం చేశాడని చెప్పి బయటకు ఒక విక్టిమ్ కార్డ్ వేసుకొచ్చి చేస్తుంటే ఇది తప్పు, ఇదిగో ఇది చూడండి. ఇంతేకాదు ఈవిడ డ్రగ్స్ కేసులో 45 రోజులు ఉండొచ్చింది. ఇలా అన్ని బయట పెట్టుకుంటూ చెప్తూ వచ్చాం, కొన్ని తీసుకొచ్చాం. ఇది ఏమైందంటే, ఇది మీరైనా నేనైనా ఒక జర్నలిస్ట్ కోణంలోనే అడిగాం, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి. దీన్ని వాళ్ళు పర్సనల్ చేశారు, నా మీద దాడి చేయించడం, నా మీద అటాక్ చేయడం, నా చంపాలని కుట్ర చేయడం, ఇటువంటివన్నీ చేసి ఏమైందంటే నాకు అగెనిస్ట్ గా ఎవరు మాట్లాడకూడదు, ఏ సాక్ష్యాలు బయట పెట్టకూడదు, బయట పెడితే వాడిని టార్గెట్ చేసి ఇచ్చేస్తాం అనేది వాళ్ళ ఇదవడంతో సరే ఇంకా నేను హాస్పిటలైజ్ అవ్వడం, ఇంకా మీడియాలో కొంత ఎక్కువ పబ్లిసిటీ రావడం ఈ విషయంలో వచ్చిన తర్వాత, నేను ఇంతకు ముందులా కాదు, నేను ఏదైనా చెప్తే నలుగురు వింటున్నారు, దానివల్ల ఉపయోగం ఉంటుంది అనుకునే స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సమాజానికి ఉపయోగపడేది ఏదైనా చేయాలి. ఇన్నాళ్ళు ఏదో మన బతికాం, బట్ ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, దేశానికి అలాగే జనానికి ఏదైనా మంచి జరుగుతుంది మన వల్ల అనుకుంటే ఎందుకు మనం వెనక్కి వెళ్ళిపోవాలి? వీటికి భయపడిపోయి నేనేమి అంటే నన్ను చంపేస్తానో లేకపోతే ఏదో చేస్తాను, నేను వెళ్ళిపోతే ఒక మంచి అవకాశం చేజార్చుకున్నట్టే కదా, జనాలకి మంచి చేసే అవకాశం. ఇప్పుడు ఐపీసీ 493 అనేది ఎంత దారుణమైన చట్టం. ఈ చట్టాన్ని రాజధాని మీద పెట్టారు. 493 అనేది ఏంటి అంటే, మీరు ఒక అమ్మాయిని ప్రేమించి కొన్నాళ్ళు కలిసి ఉండే, ఏదో కాపురం కూడా చేసి, తర్వాత ఆ అమ్మాయికి ఇష్టం లేక మీతోటి
మీరు నాకు వద్దు, నేను వేరే వాటిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయింది అనుకో, మీరేం చేయకూడదట, కామ్గా ఉండాలి, ఊరు మూసుకో. ఓకే. అదే కనుక మీరు కనుక ఆమెని నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతాయట, మీ మీద ఆమె కేసు పెట్టచ్చు. అదే 490. సరే, అదేంటి 10 సంవత్సరాలు జైలు శిక్ష అంట. వాళ్ళు చేస్తే అసలు కేసే లేదు, ఏమీ లేదు. అదే మీరు చేస్తే, మగాడు చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది ఎంత దారుణమైన సెక్షన్. ఇది అన్యాయంగా. మగాడికి మనసు ఉండదా? మగాడు సూసైడ్ చేసుకోవచ్చు ఈ బాధ తట్టుకోలేక, ప్రేమ విఫలమైందని చెప్పి. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ అమ్మాయి లావణ్య కేసులో ఫస్ట్ మస్తాన్ సాయితో కొన్నాళ్ళు కలిసి ఉంది. ఉన్న తర్వాత మస్తాన్ సాయికి వేరే ఎఫ్ఐఆర్లు ఉన్నాయని నాకు తెలియవచ్చింది, అందుకని నేను అతన్ని దూరం పెడుతున్నాను. అయినా కూడా అతను నన్ను ఎంబడి పడుతూ వేధిస్తున్నాడు. నేను వదిలించుకుందాం అనుకున్నా, అతను గట్టిగా తగులుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతన్ని నాకు వదిలించండి అని చెప్పి ఇక్కడ కేసు పెట్టింది. ఇది IPC 490. ఇది వేరే కేసు పెట్టింది మస్తాన్. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, అమ్మాయి వదిలించుకోవాలి అనుకున్నప్పుడు అబ్బాయి వెంటబడితే అది వాడి మీద కేసు. అదే అబ్బాయి వదిలించుకుందాం, ఇప్పుడు రాస్తాడు చూద్దాం, ఇదే యాంగిల్ రాస్తాడు. ఈ అమ్మాయి మస్తాన్ సాయి తోటి, చింటూ తోటి, ఇంకా కొంతమంది లాయర్ అతను, ఇంకా ఇలా వీళ్ళందరితోటి కూడా, ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది అని తెలిసినప్పుడు, ఇప్పుడు మస్తాన్ సాయి ఏ విధంగా అయితే అమ్మాయితో సంబంధాలు పెట్టుకున్నాడో నేను మస్తాన్ సాయిని వద్దనుకున్నాను, రాస్తాను కూడా ఇలా ఈ అమ్మాయి రకరకాల మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది కాబట్టి నేను ఈ అమ్మాయిని వద్దనుకున్నా అని చెప్పి రాస్తాను వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేయాలి? ఈ అమ్మాయి రాస్తాను నాకు కావాలి, రాస్తాను నాకు కావాలి, రాస్తాను వేధిస్తాను. మస్తాన్ సాయి ఈఎంఐ నాకు కావాలని చెప్పి ఈఎంఐ ఎట్టా వేధించాడు, ఈఎంఐ రాస్తాడు నాకు కావాలని చెప్పి వేధిస్తాడు. కాకపోతే మస్తాన్ సాయికి పెట్టడానికి కేసు లేదు, మస్తాన్ సాయికి సెక్షన్ లేదు, 493 లేదు. మగాడు ఆడది వదిలేసినా కూడా నోరు మూసుకొని ఉండదు తప్ప పెట్టడానికి లేదు. అమ్మాయి ఏ కారణాలైనా చెప్పొచ్చు. అదే అమ్మాయి ఇన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నా మగాడు కావాలని చెప్పి 493 పెట్టచ్చు. ఎంత దారుణం ఇది! నీకు ఒక న్యాయం, అతనికి ఒక న్యాయం. అంటే మీ పోరాటం చేస్తే చమత్కారం, అవతల వాడు చేస్తే బలాత్కారం. ఓకే. మీ పోరాటం చట్టాల పైన లేకుంటే చట్టాల పైన? ఓకే, అబ్సల్యూట్లీ చట్టం పైన. చట్టాలు మారాలి. మగాళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఉంది సొసైటీలో. దీనికోసమే మన పోరాటం. అందులో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే రాస్తారని కావచ్చు, ఒక జానీ మాస్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా బోళ మంది గురించి చాలా నేను పోరాటాలు చేస్తూనే ఉన్నాను. సరే, అబ్బాయిలు అన్నారు కాబట్టి అమ్మాయిలకు ఏమో టీం ఉంది, అబ్బాయిలకు మన శేఖర్ భాష ఉన్నారు అని అంటారు. సో మీరు ఏమన్నా బ్యూరో పెట్టారా? అంటే సహజంగా వినిపిస్తుంది అంటే కేవలం అబ్బాయిల దగ్గర ఒక సపోర్ట్ పొందడం కోసం శేఖర్ భాష ఇలా చేస్తున్నాడు అంటే దానికి మీరేమంటారు సార్? అబ్బాయిల దగ్గర సపోర్ట్ ఏమొస్తుందండి మీకు చెప్తా వినండి. ఏ రోజైనా రాస్తారని బయటకు వచ్చి నేను చేస్తాను పోరాటంలో ఏ టీమ్స్ కావాలని, లేకపోతే మెన్స్ కమిషన్ కావాలని అడిగాడు? బయటకు వచ్చి ఏదైనా సరే మగవాళ్ళ కోసం చట్టాలు మారాలని మాట చెప్పాడు? జానీ మాస్టర్ చెప్పాడు? వీళ్ళు నాకేదో చేస్తారని నేను ఆశించి చేయను. నేను చేస్తున్నది ఒక చట్టం మారాలి అనే దాంతో. చాలా మంది బయటికి రారు. కొంతమంది బయటకు అంటే వీళ్ళ సంగతే కాదు, చాలా మంది మీకు కనబడేది వీళ్ళు కనబడిన వాళ్ళు. నిన్న పాపం ఒక ఆయన నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లో జూనియర్ లెక్చరర్గా చేస్తారు. వాళ్ళ ఆవిడ వెళ్ళి 498 పెట్టింది. మన గచ్చిబౌలి ఐటీ కారిడార్లో పెట్టింది. ఇప్పుడు ఏదో బిజినెస్లో సెక్షన్ కూడా మారింది. పెడితే ఏంటి పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు జనరల్గా ఏం చేస్తుంది? ఆయనకి మంచి ఆస్తి ఉందా లేదా అని చూస్తుంది. బాగానే ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది అని చెప్పి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కాపురం మొదలెట్టిన తర్వాత ఏదో రకంగా నచ్చలాడు. అన్నాలుగా ఉన్నాడో, పొట్టిగా ఉన్నాడో, లేకపోతే వాడు నోరు కప్పు కొడుతుందో, వాడు గడ్డం గుచ్చుకుంటుందో, ఏదో మొత్తానికి నచ్చకపోయేసరికి కాపురానికి రావట్లేదు అమ్మాయి. ముందేమో వెల్ సెటిల్డ్ అని చెప్పి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏదో కారణాల వల్ల నచ్చడు, ఏదైనా కానీ, లేకపోతే సరే ఇంకేమన్నా ఉన్నా కూడా కాపురానికి రావట్లేదు. సరే ఫస్ట్ ఏదో కొన్నాళ్ళు కాపురం చేశారు, పాప బాబు పుట్టారు, బాగానే కొన్నాళ్ళు ఉన్న తర్వాత మొత్తానికి పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. రా 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 అని ఎన్నిసార్లు అడిగినా రాలేదు. కొంచెం టోన్ పెంచి అడిగేటప్పటికి కేసు, నేను రాను, వీడు నన్ను వేధిస్తున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి అతని మీద కేసు పెట్టి అబ్బాయి లబ్బోదీపం అనుకుంటారు. ఏం చేయాలి? అక్కడ ఎవరో చెప్పాట అట్లా స్టేషన్లో మీరు శేఖర్ భాష సంప్రదించండి. పాపం ఆయన నాకు ఫోన్ చేసి చేస్తే ఏంటంటే ఆయన దగ్గర కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదు. ఆయనకి ఏం కేసు పెట్టారు, ఏ కంప్లైంట్ అయినా కూడా తెలియదు.
సరే కనీసం నంబర్ అయినా ఉందా అంటే ఏదో రిసిప్ట్ ఏదో ఇచ్చారు నాకు పోలీసులు, నాకు ఏదో అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు దాని నంబర్ చూసుకుని అతని ఆ ఎఫ్ఐఆర్ అన్ని తెప్పించి చదివా, కంప్లైంట్ అంతా కూడా చేస్తే అబ్సల్యూట్ ఫాల్స్ కేసు. ఓకే, దాంట్లో ఏ రకమైన మ్యాటర్ కూడా లేదు. కాకపోతే ఈయన్ని దూరం పెట్టడం కోసం పెట్టిన కేసు అది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చట్టాలు మారడం వల్ల అరెస్టులు కొంచెం తగ్గినాయి. లేకపోతే ఏ సాక్ష్యం లేకపోయినా కూడా నిన్ను నీ ఫ్యామిలీని తీసుకెళ్లి లోపలేసేంత దరిద్రమైన సెక్షన్ అది. ఇప్పుడు మారినాయి. నేను అదే చెప్పాను, మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. మీరేమో పాపకి 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఇంకా పాలు తాగే పాప. ఇప్పుడు మనం చేసేది కూడా ఏం లేదు, పిల్లల్ని దూరం చేయడం కూడా కరెక్ట్ కాదు తల్లికి. కొన్నాళ్ళు ఆగండి, ఒక 6 నెలలు, అప్పుడైనా ఆవిడకి ఏదైనా మార్పు వస్తుందేమో చూద్దాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఒక స్టేజ్లో ఆవిడ అన్న రికార్డు కూడా వినిపించాడు నాకు, కూతుర్ని చంపనైనా చంపేస్తా, లేకపోతే బయట మేము అడుక్కొని తింటాగా నీ దగ్గర రాము. ఓకే అనేటప్పుడు నాకు భయం వేసింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తల్లులు పిల్లల్ని చంపేయడం అనేది ఒక ఫ్యాషన్ గా అయిపోయింది. ఆవిడ అమీన్పూర్లో 3 పిల్లల్ని చంపేసి, అది తిరిగి వారం కాకుండానే ఒక ఆవిడ 2 పిల్లల్ని కత్తితో నరికి చంపేసి ఆవిడ కూడా చచ్చిపోయింది. అది తిరిగి 2 రోజులు కాకుండా ఇంకో తల్లి పిల్లవాడిని చంపేసి ఆవిడ కూడా చచ్చిపోయింది. సో ఈగోకి పోయి అంటే నేను చావనైనా చేస్తాను కానీ నా పిల్లలైనా చంపుకుంటాను కానీ మొగుడు దగ్గరికి వెళ్ళను అనుకోవడము, లేకపోతే వేరే వాడు కావాలనుకోవడం, ఇటువంటి ఎక్కువైపోతుంది. దీంట్లో సైకలాజికల్ పరిస్థితి సరిగ్గా లేక కొంతమంది వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసుకుంటారు టైంలో. ఆ తల్లి దగ్గర పిల్లలు ఉండడం శ్రేయస్కరమా కాదా అనేది కూడా పోలీసులు డిసైడ్ చేయాలి. ఒక సైకాలజిస్ట్ని పెట్టి ఆవిడని అసెస్ చేసి ఏంటి ప్రాబ్లం అని చెప్పి. లేకపోతే రేపు ఆ పిల్లల పరిస్థితులు అయిపోతే ఎవరు బాధ్యులు? సార్ మిమ్మల్ని శేఖర్ భాష అనాలా, లేకుంటే అబ్బాయిలను కాపాడే మొగజాతి ఆనిముత్యం అనాలా? ఎందుకంటే సార్ రీసెంట్ గా కోర్టు సినిమా చూసాం సార్. సో సినిమాలో కూడా ఒక కేసు పెడతా, పోస్కో చట్టం పెట్టి ఆ సినిమా ప్రియదర్శన్ ఎట్లయితే పోరాడుతున్నాడో రియల్ లైఫ్ లో మీరు అట్లా పోరాడుతున్నారు. అలాంటి చూసినా మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. చాలా మంది మేము కామెంట్ లో మొగజాతి ఆనిముత్యం కామెంట్ పెడుతున్నారు. సో ఇలా ఫీల్ అవుతున్నాం సార్ దాన్ని. నేను నా పేరు దానివల్ల పెద్ద ఏం ఫీల్ అవ్వను కానీ, బట్ అది జనాలు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. వ్యవస్థ మారాలనేది నాకు కోరిక. నాకు పేరు రాకపోయినా పర్లేదు. బట్ బేసికలీ కోర్టు సినిమా ద్వారా ఒక ప్రయత్నం అయితే జరిగింది. బట్ కోర్టు సినిమా అనేది ఒక కథ, బట్ రియల్ లైఫ్ లో మన కళ్ళ ముందు జరిగింది కదా జానీ మాస్టర్కి. అందరికీ తెలుసు, ప్రేమలో ఎఫ్ఐఆర్ లో ఉండి 4 ఏళ్ళు సడన్ గా ఒక రోజున వచ్చి అప్పటి నుంచి నా మీద రేపు జరుగుతుంది అంటే దానికి ఇది ఒక కారణం ఏంటంటే ఆవిడ అప్పుడు 17 ఏళ్ళు అంట. ఓకే, మరి 17 ఏళ్ళ వాళ్ళు కపుల్ డాన్సెస్ కి ఆ ప్రోగ్రామ్ జోడీ ప్రోగ్రాంకి వెళ్ళడానికి పర్మిషన్లు ఎలా వస్తాయో తెలియదు. వాళ్ళు క్లియర్ కట్ గా 18 ఏళ్ళ వాళ్ళే దీనికి అర్హులు అని చెప్పినా కూడా దాంట్లో 18 ఏళ్ళు అని చెప్పి దూరుతారు. అవసరమైనప్పుడు నేను 18 ఏళ్ళు కేసులు పెట్టాలనుకుంటే 17 ఏళ్ళు. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు మన చట్టాలు ఏం చెప్తాయంటే పెళ్లి చేసుకోవడానికి 18 ఏళ్ల వయసు ఆడవాళ్ళకి, కానీ ఒకవేళ సంసారం చేసే పరిస్థితి మీరు అర్థం చేసుకోండి, ఇంకా శృంగారానికి 16 ఏళ్ళు దాటితే సరిపోతుంది. ఓకే, పెళ్లి మాత్రం 18 ఏళ్ళకి. అంటే ఒకవేళ ఎవరన్నా సరే ప్రేమలో ఉండి, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా 16 ఏళ్ల వయసు సినిమాలు అన్ని కూడా 16 ఏళ్ళు, స్వీట్ 16 ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. సో ఈ 16 ఏళ్ల వయసు నుంచి మీరు శృంగారాన్ని ఓకే, బట్ 18 ఏళ్ళకి పెళ్లి. తర్వాత కొన్నాళ్ళకి రీసెంట్ గా ఎప్పుడో దాన్ని సవరించారు చట్టాన్ని. శృంగారంలో ఏదైనా 18 ఏళ్ళు దాటిన తర్వాతే, అప్పటిదాకా మీరు మైనర్ గానే పరిగణించబడతారు అని చెప్పి. ఇది మన దేశంలోనే ఇది మారిందనే విషయం చాలా మందికి తెలియదు. ఇంకొకటి, మీరు శ్రీలంక పోతే అక్కడ 16 ఏళ్ళు 14 ఏళ్ళు, యెమెన్ అటువంటి కంట్రీలకు పోతే అక్కడ 14 ఏళ్ళు. సో ఇది మారుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మన చట్టం చెప్పేది ఏంటంటే 17 సంవత్సరాల 364 రోజులు ఉన్న ఒక అమ్మాయితో, ఆ అమ్మాయి పవన్ నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నాతో గనక ఇప్పుడు కలవకపోతే నేను చచ్చిపోతా, ఇదిగో పాయిజన్ నేను తాగేసి చచ్చిపోతా, కలుస్తావా కలవు అంటే, అయ్యో ఆ అమ్మాయి చచ్చిపోతుంది లేకపోతే ఇంకోటి ఏదో నువ్వు కలిసావు అనుకో, అది కూడా నువ్వు చేసిన రేపట్ట. ఓకే, నీ మీద గన్ను పెట్టి నువ్వు నాతో కాపురం చేస్తావా చేయవా అని చెప్పి బలవంతంగా నీతో కాపురం చేయించుకున్నా కూడా 17 సంవత్సరాల 364 రోజుల కారణంగా ఆవిడంతరికి ఆవిడే నీ మీద పడి రేపు చేసినా కూడా నువ్వే రేపు చేసినట్టు. అది పోక్సో చట్టం. ఇది
కేసులు పెట్టడానికి మాత్రం పనికొస్తుంది తప్ప. రీసెంట్గా కొన్ని తీర్పులు వచ్చినాయి. మధ్యప్రదేశ్లోనూ ఒక తీర్పు ఇచ్చింది. ఆ అమ్మాయి 15 ఏళ్ళ పిల్ల. ఆ టైంలో ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయిని ట్యాకిల్ చేసి ఆ అబ్బాయితో ప్రేమ, ఆ అబ్బాయితో సంసారం అన్నీ అయినాయి. తర్వాత తిరిగి ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి వాళ్ళ అన్నవాళ్ళు సేమ్ కోర్టు సినిమాలలో కేసు పెట్టారు. తర్వాత జడ్జి ఇవన్నీ పరిశీలించి టెక్నికల్గా అయి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి బిహేవియర్ ఇవన్నీ చూసిన నేపథ్యంలో షీఈస్ వే మెచ్యూర్డ్. ఓకే. కాబట్టి ఇది రేప్ కింద మనం పరిగణించలేము, వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా కలిసి ఉన్న దీని కింద మనం చూడాలి అనేది వాళ్ళు చెప్పారనమాట. ఇంకొకటి, 18 ఏళ్ళు దాటిపోయినా సరే అమ్మాయి నీతో సంసారం చేసేసి పెళ్లి చేసుకోకుండా కొన్నాళ్ళకి బయటికి వెళ్ళి ఇదిగో వీడు దాన్ని కలిసి ఉన్నావు, వీడని అప్పటి నుంచి రేప్ చేస్తూనే ఉన్నాడు అని కూడా నీ మీద కేసు పెట్టేయచ్చు. ఓకే. అంటే ఈ కన్సెంట్, అమ్మాయి ఇష్టపూర్వకంగానే నీతో కలిసి ఉంది అని చెప్పడానికి నీ దగ్గర బలమైన సాక్ష్యం లేకపోతే ఓకే నీ మీద కేసు పెట్టేస్తారు. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి పోలీస్ కేసు, అది కోర్టులో నిలబడేది. ఎఫ్ఐఆర్ చేయడానికి మీ మధ్య ఉన్న సంబంధం ఏదో 4-5 ఫోటోలు, కాల్ రికార్డ్స్ ఇవి పెట్టుకుని ఆ అమ్మాయి చేపించవచ్చు నీ మీద ఎఫ్ఐఆర్. అప్పటికి నీ మీద 376 కేసు పెట్టేసి నువ్వు రేపిస్ట్గానే చూపిస్తారు ప్రపంచంలో. కానీ లేదు సార్, ఆ అమ్మాయి అంతటికి ఆ అమ్మాయి వచ్చింది సార్, నన్ను ఎత్తుకుంటూ వచ్చింది సార్, ఆ అమ్మాయి చేసింది సార్, అది చేసింది సార్ అని నేను ఎంత చెప్పినా పోలీసులు ఉంటారు. కానీ కోర్టులో ఇవన్నీ ఖచ్చితంగా నిరూపించబడాలి. ఆ అమ్మాయితో నువ్వు కలిసి ఉన్నా, ఇష్టపూర్వకంగా ఉన్నా, బలవంతంగా ఆ అమ్మాయి నువ్వు ఇలా అనుభవించావు అనే విషయం కోర్టులో ప్రూవ్ చేయకపోతే కేసు ఓడిపోతుంది. ఇలాగే 99% కేసులు పోతున్నాయి. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే పోలీసులు కేసులు పెట్టేసి మిమ్మల్ని వేధించడం, కొంతమంది డబ్బులు పొందడం, కొంతమంది మీడియా దీంతో నిన్ను ఒక రేపిస్ట్గా చిత్రీకరించడం, ఇవన్నీ జరిగిపోతుంది. కోర్టులో నిలబడింది స్టేషన్లో నిలబడుతుంది. స్టేషన్లో నిలబడిన కేసు కోర్టులో నిలబడలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఎవిడెన్స్ లేకుండా కూడా కేసులు తీసుకునేట్టుగా మన చట్టాలు చేయబడ్డాయి. ఇంకా పోక్సో అయితే మరి దారుణం. పోక్సోలో ఏంటంటే ఒకవేళ కనుక నీ మీద పోక్సో పెట్టింది అనుకో, ఒక అమ్మాయి వీడు నన్ను రేప్ చేశాడని కేసు పెట్టింది అనుకో, అప్పుడు సరే అమ్మా దానికి సాక్ష్యం ఏంటి అని చెప్పి అడగరట, నువ్వు చూపించుకోవాలట. సార్ ఆ రోజు నేను పలానా చోట ఉన్నాను సార్, లేకపోతే ఇది సార్ ఇది సార్ అని చెప్పి సాక్ష్యాలు అన్ని చూపించుకోవాల్సింది నీ బాధ తప్ప ఆవిడ కేసు పెట్టిందంటే నువ్వు దోషి బై డిఫాల్ట్. పోక్సో చట్టంలో మాత్రమే ఈ స్పెషాలిటీ. మిగతా చట్టంలో వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. నీ మీద రేపు జరిగిందంటున్నావు కదా, ఏంటి సాక్ష్యం ఉంటే నువ్వేం చెప్పక్కర్లేదు, వాళ్ళే ప్రూవ్ చేయాలి. ఇదిగో సార్ పలానా ఇదిగో ఏ రూమ్లోకి వెళ్ళాం సార్, అదిగో సార్ ఇది సార్ ఇది సార్ అంతే. కానీ దానికి మెడికల్ లీగల్ టెస్టులు ఇవన్నీ కూడా ఉంటాయి, జరిగిందా లేదా అని చెప్పి మెడికల్ టెస్ట్ జరిగిందా ఇవన్నీ చూసిన తర్వాతే కన్ఫర్మ్ చేస్తారు. ఇది నార్మల్ ఐపీసీ సెక్షన్. ఇది పోక్సో సెక్షన్లో మరీ దారుణం అనమాట, చాలా దారుణం అది పోక్సో. ఇది బేసికలీ చిన్న పిల్లలను ఉద్దేశించి పెట్టినదే. ఎందుకంటే పిల్లలు అబద్ధాలు చెప్పరు. పిల్లలు ఒక 10 ఏళ్ల పాప లేకపోతే ఒక 8 ఏళ్ల పాప మీద ఇటువంటి జరిగింది అనుకో, పిల్లలు అబద్ధం చెప్పరు, వాళ్ళని నిజాలే చెప్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి సాక్ష్యాలు తీసుకొస్తారు అనే నేపథ్యంలో దీన్ని చట్టం చేయడం జరిగింది. దాని మైనర్ అనే ప్రతి ఒక్కరు వాడుకుంటారు. 16 ఏళ్ళు వాళ్ళకి తెలియదా అమ్మాయిలకి ఏం జరుగుతుందో? స్పృహ ఉంటుంది, ఖచ్చితంగా తెలుసు. సరే అప్పటికీ కూడా సరే నువ్వు చెప్పినట్టుగా చట్టం. కానీ ఇక్కడ జానీ మాస్టర్ కేసులో పెట్టింది 16 ఏళ్ళ అమ్మాయి కూడా కాదు, 18 ఏళ్ళ అమ్మాయి కూడా కాదు, 21 ఏళ్ళ అమ్మాయే. ఇప్పుడు ఆ చట్టం ఎందుకు చేశారు అంటే చిన్న పిల్లలు దేవుడితో సమానం, చిన్న పిల్లలు అబద్ధాలు చెప్పరు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి తెలివితేటలు వస్తాయి, వాళ్ళు అబద్ధాలు చెప్పొచ్చు కాబట్టి అది మన పరిగణన. బట్ వీళ్ళు చెప్పింది నిజం అని పరిగణించాలి అనే నేపథ్యంలో చేశారు కదా. మరి ఒక 21 ఏళ్ళ అమ్మాయి చెప్పేది నిజం అని ఎలా పరిగణిస్తారు ఎవరు అన్నారు? ఓకే. సో దానికి పోక్సో అప్లై అవ్వదు. అయితే అదేంటన్నా, పిల్లలు చెప్పిన దానికి వేరే ఇది ఎక్కర్లేదు, వాళ్ళు చెప్తే అది నిజంగా మనం ట్రీట్ చేయాలి అని భావించి పెట్టిన దాన్ని పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా నేను పెడతానని ఎలా చేస్తారు? ఓకే. దానికోసం ఒక సెక్షన్లో దాన్ని క్లియర్ కట్గా పోక్సో 21 or 19 కరెక్ట్గా కోట్ చేయలేకపోతుంది. దాంట్లో ఏం చెప్తారంటే ఎవరైనా పెట్టచ్చు. పోక్సో అనేది ఒక చిన్నపిల్లకి అన్యాయం జరిగింది అనిపిస్తే నువ్వు వెళ్ళి పెట్టచ్చు, అతను వెళ్ళి పెట్టచ్చు, వాళ్ళ బ్లడ్ రిలేటివ్సే అవ్వక్కర్లా, ఎవరైనా వెళ్ళి పెట్టచ్చు మీకు తెలిస్తే. ఓకే. ఇంక్లూడింగ్ ద చైల్డ్ అని వస్తాడు. ద చైల్డ్ అంటే ఏంటంటే ఆ అమ్మాయి కూడా వెళ్ళి పెట్టచ్చు.
చైల్డ్. ఓకే. ద చైల్డ్ ఎప్పటిదాకా చైల్డ్? సో 10 ఏళ్ళలో జరిగింది అనుకుందాం, 11 ఏళ్ళకి పెట్టచ్చు, 12 ఏళ్ళకి పెట్టచ్చు, 18 ఏళ్ల వరకు కూడా 18 ఏళ్ళు దాటక ముందు పెట్టచ్చు. అప్పటిదాకా నువ్వు చైల్డ్. 18 ఏళ్ళు దాటిపోయిన తర్వాత యువర్ అడల్ట్. వేర్ ఈస్ ద చైల్డ్? చట్టం ప్రకారం కూడా అక్కడ ద చైల్డ్ లేదు, అందుకే అది చేశారు. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళ మాటలను బేస్ చేసుకొని మనం పోక్సో పెట్టలేము అనేదే అక్కడ పాయింట్. ఈ పాయింట్ కూడా పక్కన పెట్టేసి కేసులు పెట్టేసి ఆయన 40 రోజులు జైల్లో పెట్టేసి, అందుకనే కదా ఇప్పుడు ఆ కాల్ రికార్డ్స్ కానీ లేకపోతే ఆ డీ జోడీకి సంబంధించిన అవన్నీ కూడా పట్టి రావడానికి కారణం ఏంటంటే అది. ఓకే సరే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలో లేదో నాకు తెలీదు. అంటే మీకు వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల మీరు లైసెన్స్ గన్ తీసుకున్నట్టు వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం సార్? లైసెన్స్ కోసం అప్లై చేసిన మాట వాస్తవం. ఎందుకంటే నేను ఇప్పుడు లావణ్య ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈవిడికి సంబంధించిన నిజాలన్నీ బయట పెడుతున్నా అని చెప్పి ఈవిడ వెళ్ళి నా మీద కేసు పెట్టింది. నిజాలు బయట పెట్టకూడదు, నిజాలు ఏమన్నా ఉంటే దాచిపెట్టాలి. ఎందుకంటే నిజాలు బయట పెడితే వాళ్ళ పరువు బయట పడిపోతుంది కదా, నిజాలు బయట పెట్టకూడదు. అండ్ వాళ్ళు పెట్టి కేసులు ఏంటి తెలుసా, వాళ్ళేవో ఫోటోలు లేకపోతే న్యూడ్స్ అవేవో మన దగ్గర దాచిపెట్టుకుని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నాం అనే కేసు మన మీద పెడతారు. అమ్మాయిలు కదా కేసులు తీసుకుంటారు. మనం పెట్టింది ఏంటి, ఒక కాల్ రికార్డు, ఇదిగో చూడండి ఆవిడ క్లియర్ కట్గా జానీ మాస్టర్ ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్పింది. అది కాల్ రికార్డు. సో ఒక మనిషి నిర్దోషి అని తెలిసినప్పుడు యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు ప్రొడ్యూస్. అది కూడా చట్టంలో ఉంది, అది నేరం కూడా కాదు. ఇన్ఫాక్ట్ మనం నిజం చెప్తున్నాం సొసైటీకి. ఒక అతను అది కేసు తేలేదాకా కేసు 2 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు మన దేశంలో. అప్పటిదాకా ఆయన రేపిస్టేగా, జనాల దృష్టిలో నిందితుడేగా, పాపం ఆ భారం మోస్తూనే ఉంటారు కదా ఆయన. ఒక నిజం తెలిసి ఒక మనిషి పరువు పోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మనం బయట పెట్టాలి న్యాయం కోసం. అది కూడా తప్పని చెప్పి కేసులు పెట్టడానికి ఆడవాళ్ళకు ఉన్న కొన్ని సెక్షన్లు వాడుకొని నోరు మూయించడానికి పెడుతున్న సెక్షన్. కొంతమంది ఇలా నోరు మూయించాలని వస్తే, కొంతమంది ఏకంగా నన్ను చంపేద్దాం. ఈ లక్ష్మి పడాలనే ఒక అమ్మాయి, లావణ్య వాళ్ళ తమ్ముడు చింటూ, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న కాన్వర్సేషన్ లో చాలా క్లియర్ కట్గా శేఖర్ భాషని ఎలా లేపేయాలి, చంపేద్దాం, ఫస్ట్ వాడిని డిఫేమ్ చేయాలి, ఎవరైనా 2 అమ్మాయిలు దొరికితే చూడు వాళ్ళిద్దరు వీడి గురించి ఏవో చెప్పేసి మాట్లాడినట్టు చేద్దాం అని ఒకటి. తర్వాత ఆల్రెడీ అక్కడెక్కడో సంవత్సరికాల కోసం సమాధి దగ్గరికి వెళ్తాడు, అప్పుడు ఎవరు ఉంటారు అక్కడ వాడు లేపేద్దాం అని. ఇలా మొత్తం స్కెచ్లు అనమాట. ఇలా వేస్తున్నది బయటకు వచ్చింది మనకి. బయటకు వచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కోసం గన్ లైసెన్స్ అప్లై చేయడం, అందుకని జరిగింది. సార్ నిజంగా మీరు లావణ్య పైన ఒక దండయాత్ర ప్రకటించారు. సో నిజంగానే తను లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందా? దాంట్లో డౌట్ ఏముంది, ఆవిడే చెప్పింది కదా. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మస్తాన్ సార్ డ్రగ్స్ తీసుకుంటారా మీరు డైరెక్ట్ మహమ్మద్ అడిగాడు రిపోర్టర్. అట్లీస్ట్ ఆ రిపోర్టర్ గట్స్ కైనా మెచ్చుకోవాలి. చాలా మంది భజన చేస్తారు తప్ప నిజం అడిగే దమ్ము ఉండదు. అతను అడిగాడు, ఈవిడ చెప్పింది నేను మస్తాన్ సాయితో ఉన్నప్పుడు పార్టీలో తీసుకుంటాను అని చెప్పింది. సో బేసికలీ ఎవరన్నా సరే డ్రగ్స్ ఎందుకు తీసుకోవద్దు అంటారు, మందు కొట్టు, సిగరెట్ తాగు, బట్ ఇవన్నీ కూడా దరిద్రమే. అయినా కూడా డ్రగ్స్ జోలికి మాత్రం పోవాకు, పొరపాటును వీటి జోలికి పోయా. ఎందుకంటారంటే ఒక్కసారి నువ్వు డ్రగ్స్ చేసావంటే నీకు రోజు ఆ టైంకి చేయాలనిపిస్తూ ఉంటది. దాని నుంచి బయటపడడం చాలా కష్టం. అందుకనే కదా రీహాబ్ కేంద్రాలు ఉంటాయి. రీహాబ్ 6 నెలలు కానీ ఉంటే కానీ తప్ప వాడు మనిషి బయటికి రాలేడు. అలా డ్రగ్స్ 4-5 సార్లు నీకు అలవాటు ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు రోజు ఆ టైం కావాలనిపిస్తూ ఉంటుంది. నా ఇష్టం వచ్చినప్పుడు నేను మానేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వేసుకుంటాను అనడానికి కుదరదు. అది డ్రగ్స్. అది ఖచ్చితంగా రోజుకి ఆ టైంకి పడకపోతే పిచ్చి వచ్చేస్తుంది, చెప్పి చింపుకుంటా ఉంటారు. అందుకనే కదా వాళ్ళని తీసుకెళ్ళాడు పెట్టేది. ఇప్పుడు నేను చేయట్లేదు, ఇప్పుడు మానేసాను, అప్పుడు చేశాను అని చెప్పే వాళ్ళకి సర్టిఫికెట్ ఉండాలి. నేను ఒకప్పుడు చేశాను, ఇప్పుడు మానేశానంటే నేను రీహాబ్కి వెళ్ళాను, ఇదిగో రీహాబ్ కేంద్రంలో నేను 6 నెలలు గడిపాను, వాళ్ళు నాకు ఇప్పుడు లేదు అని సర్టిఫికెట్ ఇచ్చారని ఇవ్వాలి. అది ఉందా నీ దగ్గర? లేదు. ఏ రోజు రీహాబ్కి వెళ్ళింది? లేదు. ఇవాడు వచ్చి నేను మానేశాను, అప్పుడెప్పుడు చేశాను అంటే అప్పుడెప్పుడు చేసావంటే దాని అర్థం ఏంటి? నీకు అలవాటు ఉందని. అలవాటు ఉంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రీహాబ్కి వెళ్ళాలి. వెళ్ళావా? లేదు. దాంతో పిచ్చిగా బిహేవ్ చేయడం, మనుషుల్ని కొట్టడం, వెళ్ళాను రౌడీలతో కొట్టించి చంపించేదాం అని ఇన్ని ప్లాన్. ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇట్లా జరుగుతుంటే అవతల పక్క అక్కడ అరుపులు, పచ్చి బూతులు, మామూలు సగటు మనిషి చేసే బిహేవియర్ కాదు. అర్ధరాత్రి 10కి 11:30కి ఒక లేడీ అలా ఒక ఛానల్కి వచ్చి ఇంత పచ్చి బూతులు మాట్లాడడం ఎక్కడైనా విన్నారా? కని విని డ్రగ్స్ కాకపోతే ఏంటి ఆ బిహేవియర్?
ఓకే, క్లియర్ కట్ తెలుస్తుంది. అయినా కూడా మనవాడు చోద్యం చూస్తుంటారు. సార్ లావణ్య రాజ్ తరుణ్ కి అందరి సమక్షంలో సారీ చెప్పింది. సరే, ఎందుకంటే మీకు ఇప్పటి వరకు మీకు సారీ చెప్పలేదు అంటే మీ మధ్య ఇంకా శత్రుత్వం కంటిన్యూ అవుతుందా? నాకు సారీలు అక్కర్లేదు, పూరీలు అక్కర్లేదు. నాకు లావణ్య రాస్తారు కూడా కాదు, నాకు మారాల్సింది చట్టం. నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి కేసులు పెట్టుకునే రోజులు పోవాలి. నీ ఇష్టమా కేసులు పెట్టడం? 493 అనేది మగాడు కూడా పెట్టగలిగాలి. ఇప్పుడు మస్తాన్ సాయి నన్ను వేధిస్తున్నాడు, వాడు నాకు వదిలించండి అని చెప్పి నువ్వు ఎలా అయితే కేసు పెట్టావో, రాస్తాను కూడా కేసు పెట్టగలగాలి. ఏమై నన్ను వేధిస్తుంది, అక్రమ సంబంధాలు పెట్టుకొని నేను ఇంకా కూడా నేను కావాలి ఎట్లా అడుగుతుంది అని చెప్పి రాస్తాను కూడా కేసు పెట్టే రోజులు రావాలి. మగాడికి కూడా ఆ చట్టాలు రావాలి. దానికోసం పోరాటం తప్ప ఆవిడ నాకు సారీ చెప్తే ఏంటి, చెప్పకపోతే అక్కడ ఏ గంగలో దూకితే నాకు అవసరం లేదు. నేను పోరాడేది దీనికోసం. ఆవిడ పర్సనల్, ఆవిడ ఏమైనా చేసుకోలేండి, నాకు ఇది మారాలి, చట్టం మారాలి. పోలీసులు మగాళ్ళని ట్రీట్ చేసే సిస్టమ్ మారాలి, మగాడిని కూడా గౌరవంగా ట్రీట్ చేయాలి. దీనికోసమే మనం హీ టీమ్స్ కోసం డిమాండ్ చేయడం. ఏకంగా ఢిల్లీ పోయి ధర్నా చేసి వచ్చాము మొన్న. జంతర్ మంతర్లో 2000 మంది వెళ్ళి మొత్తం. మన తెలంగాణ నుంచి 50 మంది, ఆంధ్ర నుంచి ఒక 50 మంది, ఇందులో మహిళలు చాలా మంది, గుజరాత్ నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి మొత్తం 2000 మంది వచ్చారు. దాదాపు 90 NGOs, సేవ్ మెన్ అండ్ ఫ్యామిలీ అని చెప్పి. అతుల్ సుభాష్ చనిపోయారు కదా, వాళ్ళ బ్రదర్, ఇంకా చాలా మంది, మేమందరం కలిసి వెళ్ళి అక్కడ పెద్ద ధర్నా చేశాం. హిందీలో పురుష ఆయోగ్ అంటారు, మెన్స్ కమిషన్, పురుష ఆయోగ్ ఆనా అని చెప్పి పెద్ద ధర్నా అక్కడ. సో ఇలా మనం రీసెంట్గా హైదరాబాద్ ధర్నా చౌక్లో కూడా ధర్నా చేశాం, హీ టీమ్స్ కావాలి అని చెప్పి. సో ఈ మగాడికి గౌరవంగా బతికే హక్కు కల్పించడం కోసం కావాల్సిన కొన్ని ఇవి హీ టీమ్స్, మెన్స్ కమిషన్ అండ్ అలాగే ఈ చట్టాలు మారడం. సరే, అలాగే ఢిల్లీలో మగవారి కోసం జంతర్ మంతర్లు చేసిన ధర్నా సక్సెస్ అయిందని అనుకోవచ్చా? సక్సెస్ అనేది ఎప్పుడంటే ఊరికే 100 మంది వచ్చారా 1000 మంది వచ్చారా అనేది కాదు. మన డిమాండ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆమోదించి ఏ రోజైతే మెన్స్ కమిషన్, పురుష ఆయోగ్, మగవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ప్రకటించిందో అప్పుడు మనం దీన్ని సక్సెస్గా భావించాలి. అప్పటిదాకా ఈ పోరాటం జారీ రహేగా. ఖచ్చితంగా ఇది ఇవాళ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ భారత్ పాక్ మధ్య టెన్షన్స్, ఈ హడావిడి నడుస్తుంది. బట్ ఒకసారి గవర్నమెంట్ కాస్త ఫ్రీ అయ్యి ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి గట్టిగా మా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇది పోరాడి సాధించుకోవాల్సిందే. నిజం చెప్పాలంటే ఇది చాలా చిన్న విషయంగా చూస్తున్నారు కొంతమంది, చాలా పెద్ద విషయం ఇది. నిజం చెప్పాలంటే ఇంకొక స్వతంత్ర పోరాటం లెక్క. స్వతంత్రం వచ్చింది కానీ మగాడికి ఇవాళ స్వతంత్రం లేదు. బేసికల్లీ ఇంకా మగాడు ఒక ముజ్రింలాగా, ఒక నేరస్తుడిలాగా బతకాల్సిన పరిస్థితి. నువ్వు ఏ తప్పు చేయకుండా దారిలో పోతుంటే ఒక అమ్మాయిని మీద ఏదైనా గట్టిగా ఇచ్చిందంటే బై డిఫాల్ట్ నువ్వు భయపడిపోయి నువ్వు ఏదో నేరస్తుడిలాగా చూస్తావు తప్ప. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా అమ్మాయిలు కేసు పెట్టిందంటే నువ్వు బై డిఫాల్ట్ నేరస్తుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బతుకుతున్నాం మనం. మనం గౌరవంగా, అభిమానంతో, ఆత్మాభిమానంతో బతకగలిగే రోజు కోసం, మగాడి స్వాతంత్రం కోసం ఇది ఒక పోరాటం. ఖచ్చితంగా ఇది సక్సెస్ అయిన రోజు మీకు చట్టాలు మారతాయి, మగాడు కూడా ఆడవాళ్ళగా తలెత్తుకొని బతుకుతాడు. సరే, ఇందాక అడిగినట్లు లావణ్య ఇప్పటికిప్పుడు వచ్చేసి భాష గారు తప్పైపోయింది నన్ను క్షమించండి అని అంటే తనను క్షమిస్తారా? ఆ ఫ్రెండ్షిప్ లో ఉంటారా, ఇంకా తన పైన ఏమైనా కోపం ఉందా మీకు? నాకు అసలు ఆవిడ క్షమాపణతో మనకి అయ్యేది ఏంటి, కాకపోయేది ఏంటి? ఇప్పుడు ఆవిడ రాజధాని సారీ చెప్పొచ్చు, నాకు సారీ చెప్పొచ్చు, దాంట్లో ఒరిగేది ఏమీ లేదు. ఎవరికి ఏం కావాలి, సారీతో ఏమవుతుంది ఎవరికైనా? దానివల్ల అయ్యేది ఏమీ లేదు. బేసికలీ రాజధానికి జరుగుతున్న నష్టం ఏదైనా ఉందంటే అతను ఇల్లు ఆక్రమించుకొని కబ్జా చేసుకొని ఆవిడ ఉంటుంది అక్కడ, ఆయన మీద పెట్టిన అక్రమ కేసులు అవి ఎట్లాగో పోతాయి కోర్టులో అని అక్కడితో వదలకూడదు. నా పాయింట్ ఏంటంటే ఈ తప్పుడు కేసు పెట్టిన అమ్మాయి మీద రివర్స్ కేసు పెట్టాలి, దాన్ని 211 అంటారు. 211 కేసు పెట్టి ఇలా తప్పుడు కేసు పెట్టిన దానికి ఆవిడకి శిక్ష పడుతుంది. అటువంటివి జరిగిన రోజున ఇంకొక ఆడది ఇట్లా తప్పుడు కేసులు మగాళ్ళ మీద పెట్టి డబ్బులు వసూలు చేయడం అనేది జరగకుండా ఉండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి అనేది నా కోరిక. సో ఐ హోప్ ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో మేబీ ఒక 1 yearలో ఈ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ అయిపోగానే దాన్ని క్వాష్ చేయడము, క్వాష్ చేసిన తర్వాత ఆవిడ మీద ఆ కేసు కూడా వేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేద్దాం అనేది నా పాయింట్. సో ఆవిడ సారీ చెప్తాను ఇంకోటి చెప్తాను కాదు కదా, ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఇంకొక అమ్మాయి ఇలా చేయడానికి భయపడే పరిస్థితి రావాలి. అంటే నిజం ఆవిడ పక్షం ఉంటే ఓకే, బట్ తప్పు పెట్టుకొని ఆవిడ అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఉండాల్సిందే నా వెనకాల కుక్కలాగా నేను ఎంతమందితో ఎంత తిరుగుతాను అయినా సరే ఉన్న కాళ్ళ కింద చెప్పులాగా పడి ఉండాలి. ఏ అధికారం ఉందని అట్లా మాట్లాడతావు? చట్టాలు ఉన్నాయి కదా, లేకపోతే కేసులు అవుతాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా.
జనాలకి ఎవరైనా సరే 493 కావచ్చు, తప్పుడు రేప్ కేసులు కావచ్చు, ఇవన్నీ పెట్టడానికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. తప్పుడు కేసు పెట్టినా కూడా మనకి శిక్ష తెలుసా. 211 ప్రకారం నువ్వు ఏ కేసు అయితే తప్పుడు కేసు పెట్టావో, ఒకవేళ కనుక ఆ కేసులో అతనికి శిక్ష పడితే ఎన్నేళ్ళు పడుతుందో, 10 ఏళ్ళు కదా, ఆ 10 ఏళ్ళ శిక్ష నీకు పడుతుంది ఇప్పుడు. ఓకే, అది లెక్క. సార్ ఇప్పుడు బయట అందరూ బాగా అనుకుంటున్నారు మీరు బిగ్ బాస్ పోవడానికి కారణం చాలా చొరవ తీసుకుని రాస్తారని మిమ్మల్ని బిగ్ బాస్ పంపించాడంటే దానికి మీరు ఏమంటారు సార్? రాష్ట్రానికి ఏం సంబంధం లేదు. యాక్చువల్గా బిగ్ బాస్కి లాస్ట్ ఇయరే పోవాల్సిండే, అంతకుముందే. బట్ కుదరలా. ఈసారి కూడా నాకు ఎటువంటి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉండే. ఒక పక్క భారీ డెలివరీ ఉండే, ఆ టైంలో వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుని ఇంకా సరే మా ఇంట్లో వాళ్ళే ఇంకా గట్టిగా వెళ్ళు ప్రతిసారి ఇలాగ అవుతుంది, సరే వెళ్ళు అని చెప్పి పంపించారు తప్ప. ఇప్పుడు మీరు గమనిస్తే రాజుతారు రికమెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్లో ఆర్జే అనేవాడు ఉంటాడు ఏదో రకంగా. మా స్టేషన్ నుంచి కాకపోయినా వేరే స్టేషన్ నుంచి వేరే స్టేషన్ ఏదో ఒక ఆర్జేని తీసుకుంటుంటారు. ఆర్జే కేటగిరీలో అలా పిలుస్తారు, అలా నేను వచ్చాను అంతే. సార్ బిగ్ బాస్ చేసిన తర్వాత మీకు ఏమన్నా సినిమా ఆఫర్లు వచ్చినాయా? మీరు ఎందుకంటే సినిమా ఆఫర్లు ఎక్కువ సినిమాలు కనిపించట్లేదు? ఒక 2 సినిమా ఆఫర్లు వచ్చినాయి, ఇంకా సెట్స్ మీదకి వెళ్ళాలా, వెళ్తే చూద్దాం చెప్తాను మీకు. ఇది అండి ఆర్జే శేఖర్ బాచాతో మాట ముచ్చట మాట్లాడడం జరిగింది. ఎక్స్క్లూజివ్ గా ఎన్నో విషయాల పైన చర్చించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎవరితో చేయాలో కామెంట్ చేయండి. చూస్తున్నానండి LG ఎంటర్టైన్మెంట్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.